మీ వాక్కు నా నోటిలో ఉంచి మాట్లాడమని. ఈ యొక్క ఉదయకాల ఆరాధనకు విరోధంగా పనిచేస్తున్న సాతాను శక్తిని మీరు లయము చేయమని మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి మాట ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం. ఏంటిది? దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నటువంటి మాట. మరి ఇర్మియా గ్రంథంలో దేవుడు ఇర్మియాతో చెప్తారు. అదే మాట నేడు దేవుడు మనతో చెప్తున్నాడు. ఏమనంటే, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాను అని. మరి మనము బైబిల్లో చూసుకున్నట్లయితే దానియేలు గారి విషయం మనము ధ్యానం చేసినట్లయితే, ఆయన మరి దినమునకు ఎన్ని మార్లు ప్రార్థించేవాడు? దినమునకు ఎన్ని మార్లు ప్రార్థించేవాడు? వెరీ గుడ్. దినమునకు 3 సార్లు ప్రార్థించేవాడు. ఆయన మరి నిత్యము దేవునితో సహవాసము చేసేటువంటి వ్యక్తి. ఆయన లోపల ఏ తప్పిదము కూడా కానరాలేదు. ఆ దేశంలో ఉన్నటువంటి వారు ఆయనను మరి రాజు ఈయనను బాగా మెచ్చుకుంటున్నాడు, ఈయనను మంచి ఉన్నత స్థితిలో నిలబెట్టిండు, ఈయనను ఏదో విధంగా శిక్షించాలని మరి ఆయనను ఏదో ఒక విధంగా అంతం చెప్పించేయాలని ప్రణాళిక వేస్తారు, ప్లాన్స్. మరి దుష్టులు అంటే ఎవరు? దుష్టుడు అంటే ఎవరు చెప్పండి? సాతాను. మరి సాతాను పనులు చేసేవాళ్ళు ఎవరైతారు? వాళ్ళు కూడా దుష్టులే అవుతారు. ఇప్పుడు మరి వాళ్ళు సాతాను ఏదైతే చెప్తూ ఉంటాడో, ప్రేరేపిస్తూ ఉంటాడో వాళ్ళు అది చేస్తూ ఉంటారు. ఇక్కడ సాతాను చేతిలో వాడబడుతున్నటువంటి వారు ఏంటిది? దానియేలు మీద వాళ్ళు అసూయతోటి దానియేలును చంపేయాలని అనుకుంటారు. ఏ విషయంలో కూడా ఏదైనా తప్పిదం వెతికి రాజుతోటి ఆయనను శిక్షింపజేద్దామని ఆలోచన చేస్తారు, కానీ వాళ్లకు ఏ తప్పిదము కూడా కనిపించదు ఆయన లోపల. మరి ఆయనను ఎందులో పట్టుకోవచ్చు అని ఆలోచన చేసినప్పుడు ఆయనను దేవుని విషయంలోనే పట్టుకోవచ్చు అని వాళ్ళు బాగా ఆలోచన చేసి ఏం చేస్తారు? రాజుతోటి ఒక శాసనం తయారు చేపిస్తారు. ఏమనంటే, మరి రాజుకు తప్ప వేరే ఎవరికి ప్రేయర్ చేయొద్దు, మొక్కద్దు, ప్రార్థన వాళ్ళ యొక్క సమస్యలు ఏవైనా సరే రాజుకే చెప్పాలి, కానీ ఇంకెవ్వరికి కూడా ప్రేయర్ చేయొద్దు అనేది అక్కడ వాళ్ళు శాసనం చేపిస్తారు రాజుతో. ఒకవేళ అట్లా ఎవరైనా చేస్తే ఏం చేయాలి? సింహాల బోనులో వాళ్ళని వేసేయాలని చెప్పేసి శాసనం చేపించినప్పుడు మరి ఆ దుష్టులు చేస్తున్నటువంటి ఆలోచన దానియేలును అంతమొందించడానికి వాళ్ళు చేసినటువంటి ఆలోచనలు అవి. మరి ఆ టైంలో దానియేలు భయపడ్డా? భయపడలేదు. వాళ్ళు ఈ శాసనం చేయించినప్పటికీ ఆయన వెళ్ళి మరలా ప్రార్థన చేస్తూ ఉంటాడు. వీళ్ళు వచ్చి మంచిగా ఏంటిది అది చూసి, రాజు మరి మీరు ఆజ్ఞ జారీ చేశారు కదా, ఏమని? మీరు ప్రార్థన నాకు తప్ప వేరే ఎవరికి చేయొద్దు అనేది చెప్పారు కదా. మరి దానియేలు ఏం చేస్తున్నాడు? ఆయన ఇంటి గదిలోనికి వెళ్ళి మోకాళ్ళుని మంచిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, యెరూషలేము తట్టు చేతులు చాపి అని మేము చూసినాము అని చెప్పేసి ఆయనకు చెప్పినప్పుడు, రాజు యాక్చువల్గా ఆయన మంచివాడు, దానియేలు అంటే ఆయనకు కూడా ఇష్టమే. కానీ ఇక్కడ ఆ ఆజ్ఞ జారీ చేశాడు కనుక ఏంటిది? తప్పనిసరి పరిస్థితి అయి ఆయనను మరి సింహాల బోనులో వేయించడానికి ఓకే చెప్తాడు. ఎందుకంటే ఆయన ఒక ఆజ్ఞ జారీ చేశాడు కదా, దాన్ని బట్టి మరి రాజే అది చెప్పాడు కాబట్టి ఇక ఓకే అని చెప్పేసి అంటాడు. మరి సింహాల బోనులో వేసినప్పుడు ఏం జరిగింది?
వాళ్ళు తీసుకొచ్చి సింహాల బోనులో వేస్తారు. మరి అక్కడ దేవుడు ఒక అద్భుత కార్యాన్ని మనం చూసినాం. ఎన్నోసార్లు ఇది మనం విన్నాం, కానీ దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దానియేలును సింహాల బోనులో వేసినప్పుడు ఆయన ఏం చేసిండు? ఆయన దేవుణ్ణి విశ్వసించిండు. దేవునితోటే సహవాసము చేస్తున్నటువంటి వాడు కనుక ఎటువంటి పరిస్థితి వచ్చినా సింహాల బోనులో వేయించడం అంటే ఏంటి? మరణం అవుతారు అనేది అక్కడ ఆజ్ఞ. కానీ ఆయన దానికి కూడా భయపడకుండా ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు దేవునికి. ఆయన అనుదినము దేవునికి ముమ్మారు మోకాలుని ప్రార్థించేటువంటి బిడ్డ. ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. వీటన్నిటికీ ఏమీ భయపడలేదు. రాజు దర్యావేష్ రాజు ఇక్కడ ఏంటిది? ఆయన 30 రోజుల వరకు ఎవ్వరు కూడా వేరే ఎవరికి కూడా ప్రార్థన చేయొద్దు, ఆయనకే ప్రార్థన చేయాలని ఏ దేవునికి కానీ మానవునికి కానీ ఎవ్వరికి కూడా ఏం ప్రార్థన చేయొద్దు, నాకే చేయాలనేది ఆజ్ఞ. కాబట్టి ఏంటిది అది? దానియేలు లక్ష్య పెట్టలేదు కనుక, ఆ శాసనాన్ని లక్ష్య పెట్టలేదు కనుక ఆయనను సింహాల బోన్లో వేసేయండి అన్నప్పుడు ఆయన దానికి కూడా భయపడలేదు. ఎందుకంటే నేను నిజ దేవుణ్ణి తప్ప ఇంకొకరిని నేను ప్రార్థన చేయను, ఆయనకే మొదటి స్థానం, తర్వాతనే ఇంకేదైనా అని ఆయన మరి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు తీసుకుపోయి ఆయనను సింహాల బోనులో వేసినప్పుడు మరి దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి? ఆయన సింహాల నోళ్ళను ఏం చేశాడు? మోయించాడు. సింహాల నోళ్ళు మోయించబడ్డాయి. అక్కడ దేవుడు అద్భుత కార్యం చేశాడు. అక్కడ దుష్టులు ఏంటి? వాళ్ళు ప్రణాళికలు వేసి ఆయనను మరి చంపించేద్దామని ఆలోచన చేశారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ దుష్టుల చేతిలో నుండి ఆయనను విడిపించినాడు. రాజు పాప అంటాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించినాను. చూడండి ఒకసారి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం అక్కడ మనము చూస్తాం దేవుడు మరి దానియేలును రక్షించిన మాట. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములలో చూడుడి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో. మీరు ఏం తీశారు? దానియేలు గ్రంథం చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం ఒకరు చదవండి, 20వ వచనము ఇంకొకరు చదవండి. అంతటా రాజు ఆజ్ఞ అయ్యేగా బంట్రాసులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడవేసిరి. పడవేయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుతున్నా నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. అది 20వ వచనం చదవండి. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దృష్టి నంపి సింహములను నాకు హాని చేయకుండా వాటి నోళ్లను మూసించాను. అది దేవునికి స్తోత్రం. సరిపోతుంది. ఇక్కడ ఏంటిది? రాజన్నాడు, నువ్వు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని. మనము అనుదినము తప్పక సేవించుచున్నటువంటి దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఈ విషయం ఎవరు చెప్తున్నారు? ఒక
అన్యుడైనటువంటి రాజు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు దానియేలు. మరి ఆ దానియేలు ఆయన చెప్పిండు, మరలా తెల్లవారు వచ్చి అక్కడికి వచ్చి పిలుస్తున్నాడు, జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని మరలా వచ్చి అడిగినప్పుడు ఆ దానియేలు చెప్తున్నాడు ఏమని, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. దేవుడు ఏం చేశాడు, అక్కడ సింహాల నోళ్లను మోయించినాడు. దుష్టుల చేతిలో నుంచి నేను నిన్ను ఏం చేస్తా అన్నాడు, దేవుడు విడిపిస్తా అన్నాడు. ఇక్కడ విడిపించిండా లేదా, దానియేలును విడిపించిండు, రక్షించిండు. ఆ దుష్టులు మరి ఆయన ప్రాణాన్ని తీసేయడానికి ప్రయత్నం చేశారు, కానీ మరి దేవుడు ఆయనను విడిపించిండు. తన దూతను పంపించి సింహాల నోళ్లను మోయించి దానియేలును విడిపించినాడు. మనము నేను ఎప్పటి నుంచో ఆ ఫోటో చూపిద్దాం అనుకుంటాను, నాకు ఎప్పుడు గుర్తుండట్లేదు. వాస్తవానికి దానియేలు గురించి మనము కొన్ని టీవీలో అదేంటి యూట్యూబ్లో ఫొటోస్ ఇట్లా ఇమేజెస్ పెడతా ఉంటారు కొన్ని. దాంట్లో ఒక ఫోటో నన్ను బాగా ఆకర్షించింది. ఏంటంటే అంటే ఆ ఫోటోని చూసినప్పుడు దానిలో ఎంత మీనింగ్, నిజంగా దానియేలు ఎట్లా ఉండి ఉంటాడు అప్పుడు అని. ఆయన ఇట్లా నిలబడి పైనకు చూస్తూ ఉంటాడు, వెనకాల చేతులు పెట్టుకొని. ఆయన చుట్టూ సింహాలు ఉంటాయి కూర్చొని. ఆయన ఏ భయము జంకు లేకుండా సింపుల్గా ఆయన ఇట్లా చేతులు వెనక్కి పెట్టుకొని దేవుని వైపు చూస్తూ ఉన్నాడు పైనకి. అక్కడ ఆ ఫోటోని అట్లా చూసినప్పుడు నిజంగా దానియేలు పరిస్థితి కూడా ఇంకా ఇంతకంటే దారుణంగా ఉండి ఉండొచ్చు. మనం నిజంగా మామూలు ఎక్కడి నుంచో సింహం కనబడితేనే గడగడ వణికిపోతాము. అట్లాంటిది సింహాలు కొన్ని సింహాలు ఉన్నటువంటి ఆ గుహలో వేస్తే అవన్నీ కలిసి అసలు దానియేలుని ఎంత ఘోరంగా మరి చేసేయాలి. కానీ అక్కడ దానియేలును ఏమనలేదు అవి. దేవుడు తన దూతను పంపించినాడు దానియేలు కొరకు. వాటి నోరులో మోయించబడ్డాయి. దానియేలు ఎంతో సింపుల్గా నిలబడి ఉంటాడు. ఆ ఫోటో నిజంగా నేడు దుష్టుల చేతిలో నుండి మనల్ని విడిపిస్తున్నటువంటి దేవుడు. అంటే ఏంటి, సాతానుడు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులను మనకు ఎదురు చేస్తూ అక్కడ దానియేలు ఆ ఫోటో చూసినట్లయితే ఈ లోకపరమైనటువంటి సమస్యలు అవి ఏవైనా కావచ్చు, అనారోగ్య పరిస్థితి, ఆర్థిక ఇబ్బంది, మానవులుగా మనం శరీరంలో ఈ లోకంలో ఉన్నాము కనుక రకరకాల సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అవన్నీ మన చుట్టూ సింహాల వలె మన చుట్టూ ఉంటాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని ఆ దుష్టుని చేతిలో దుష్టుల చేతిలో నుంచలి అంటే ఆ సాతానుడు ఎవరినైతే వాడుకొని మనకు రకరకాల పరిస్థితులను తీసుకొస్తున్నాడో అటువంటి వారి చేతిలో నుంచి మన దేవుడు ఆయన దూతను పంపించి రక్షిస్తూ ఉన్నాడు. 91వ కీర్తనలో మనం చూస్తాం ఏమని, చూడండి 91వ కీర్తన తీయండి అందరూ ఒకసారి. 91వ కీర్తన మనకు అందరికీ చాలా నోటెడ్ అయినటువంటి మాట. 12వ వచనం, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంది. ఇది దేవుడు ఏంటట. 11వ వచనం కూడా చదివితే క్లియర్గా అర్థమవుతుంది. మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించింది. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంది. అది దేవుడు ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు మనకు ఏ హాని కలగకుండా. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దూత ఉంటుంది, మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఆ దూతల పని ఏంటి, దేవుడు మనల్ని కాపాడుటకే ఆ దూతలను పంపిస్తూ ఉంటాడు. మనం ప్రార్థించే ప్రార్థనలు తీసుకుపోతూ ఉంటాయి దూతలు.
మరి దేవుడికి మనము చేస్తున్నటువంటి ప్రార్థనలు దేవుడు మరి ఆలకిస్తూ ఉంటాడు, దూతలు తీసుకెళ్తూ ఉంటాయి. దేవుడు మనల్ని కాపాడడానికి ఆయన దూతలను పంపిస్తూ ఉంటాడు. మరి ఇక్కడ దానియేలును దూతను పంపించి విడిపించినాడు ఆ దుష్టుల చేతిలో నుండి. ఆ యొక్క సింహాల నుంచి దేవుడు విడిపించినాడు. మనల్ని కూడా నేడు మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ దుష్టులలాగా సాతాను చేతిలో వాడబడుతూ మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్న అటువంటి వారు ఉన్నారు కావచ్చు. మన సమస్యలే దుష్టుల్లాగా మన చుట్టుముట్టినాయి కావచ్చు. సింహాలు ఏం చేస్తాయి? ఎప్పుడు మృంగుదునా అని చూస్తాయి. మరి మన సమస్యలు కూడా మనల్ని అట్లనే ఎప్పుడు మృంగేద్దామా, ఎప్పుడు ఇతన్ని కానీ ఈమెను కానీ నాశనం చేసేద్దామా అని అన్నట్టుగా మన చుట్టూ ఉన్నాయి కావచ్చు. సాతానుడు ఏర్పాటు చేసి ఉండొచ్చు. కానీ మన దేవుడు ఏం చేస్తాడు? విడిపించే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు. ఆయన దూతను పంపించి మనల్ని కాపాడే దేవుడు. కనుకనే మనం ఆయనను స్తుతించాలి. ఏమనంటే, ప్రభువా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపించుచున్నావయ్యా, నీకు స్తోత్రాలు. మనము అంతకుముందు ఆదివారం కూడా మనం ధ్యానం చేశాం. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ప్రార్థన చేస్తున్నారు. ఏమని? అది మనం ఆరాధన కూడా చేశాం. యోహాను సువార్తలో మనం ఆ మాట ఒకసారి చదువుదాం, చూడండి. దేవుడు మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? ఆ దినమున మనము 3 మాటలు ఎత్తి పట్టి ప్రార్థించినాం. దుష్టుని చేతిలో నుంచి విడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు. మరి ఆ మాటను ఎత్తిపట్టి ఆరాధన చేసిన మనం ఎవరు మర్చిపోలేదని నేను అనుకుంటున్నా. ఏంటిది? ఆయన ఇంకా ఏంటిది? దేవుడు ఆయనతో ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనేది మనము దేవుణ్ణి దాన్ని బట్టి మనము ఆరాధన చేసినాము. దుష్టుని చేతిలో నుంచి విడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నట్టుగా మనము ఆరాధన చేసినాం ఆయనని. మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారే మన నిమిత్తము దుష్టుని చేతిలో నుంచి విడిపించాయా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజంగా ఎంత గొప్ప ధన్యత! దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత కదా. మనం ఆరాధన చేసినామా లేదా? యేసయ్యా, నా కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావయ్యా, నిత్యము నా కొరకు విజ్ఞాపన చేస్తున్నావు తండ్రి, దుష్టుని చేతిలో నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నావయ్యా, నీకు స్తోత్రాలని మనం ఆరాధన చేసినామా లేదా? చేసాం కదా. దేవునికి వందనాలు. మరి అదే దేవునికి స్తోత్రం. మనం యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆ మాటను మనము ఎత్తిపట్టి ఆరాధన చేసినాం. 17వ అధ్యాయం 15వ వచనం నుండి 15వ వచనం 17వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివినాము. అది ఈ లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు గాని దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించాను. అది ఇది ఎవరు ప్రార్థన చేశారు? యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన కోసం నిత్యం విజ్ఞాపన చేసేది ఎవరు? తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట, దుష్టుల చేతిలో నుంచి నిన్ను విడిపిస్తానని. మనం అందుకే నిత్యము ఆయనను ఆరాధించే వారంగా ఉండాలి. ఏమని? ప్రభువా, నిజమే తండ్రి, ఈ లోకంలో దుష్టుడి చేతిలో నుంచి నన్ను విడిపిస్తున్నావు తండ్రి, రక్షిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు అని ఆయనను మనము స్తుతించాలి. ఆయన ఎన్ని సమస్యలు ఒకసారి మన జీవితంలో ధ్యానం చేసుకున్నట్లయితే, ఎటువంటి పరిస్థితుల్లో గుండా మనం వెళ్ళినప్పుడు ఆయన మనల్ని విడిపించినాడు. మనుషులు మనకి ఎన్నిసార్లు అపాయం చేయాలని ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా దేవుడు వారి చేతిలో నుండి విడిపించలేదా? విడిపించినాడు, విడిపిస్తూనే ఉన్నాడు, విడిపిస్తూనే ఉంటాడు ఈ లోకంలో ఉన్నంతకాలం. మరి ఒక సేవకుని విషయంలో ఒక చిన్న సాక్ష్యం చెప్పి మనం ముగించుకుందాము. ఆ సేవకుని పేరు బెన్సన్ ఇడహోసా, ఆఫ్రికాకు చెందినటువంటి వ్యక్తి.
బెన్సన్ ఇడహోసా. ఆ బుక్ నేను మొన్ననే ఈ మధ్య చదివాను. అందులో నేను చదివినప్పుడు నాకు దేవుడి యొక్క ప్రణాళిక ఎంత ఉన్నతంగా ఉంటుంది. ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే అంచెలంచెలుగా అతన్ని ఎట్లా నిలబెడతాడు, ఎటువంటి పరిస్థితులు ఎదురైతే దేవుడు ఎట్లు విడిపిస్తూ కాపాడుతూ ఉంటాడు అనేది చాలా నిజంగా హృదయానికి హత్తుకునే విధంగా ఆ యొక్క బుక్లో దేవుడు నాతో మాట్లాడినాడు. ఇక్కడ బెన్సన్ ఇడహోసా గారు మరి మంచి సేవకుడుగా ఆయన ఎదిగిన తర్వాత దేవుడు ఆయనను బలంగా వాడుకుంటున్నటువంటి సమయంలో ఆదివారం దినమున ఆరాధన నిమిత్తం ఆయన ఒక చిన్న రూమ్లో ఉండి ఆ వాక్యం కొరకు ప్రిపేర్ అవుతా ఉన్నాడు. దేవుడి దగ్గర ప్రార్థిస్తూ దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు తెలియజేయమని ఆయన ప్రార్థిస్తున్నటువంటి సమయంలో ఈయన బాగా ఇక అందరికీ ప్రేయర్ చేస్తూ ఉంటే అందరికీ విడుదల కలుగుతుంది, అనేకులు రక్షణ పొందుతూ ఉన్నారు, స్వస్థతలు కలుగుతున్నాయి, చనిపోయిన వారిని కూడా దేవుడు లేపేటువంటి శక్తి ఆ బిడ్డకు ఇచ్చినాడనమాట. ఇది తెలుసుకున్నటువంటి కొంతమంది మాంత్రికులు ఈయనను ఎట్లయినా సరే అంతమొందించేసేయాలే అని కొంతమంది మాంత్రికులు ఏదో మాంత్రిక రేకులట రక్ష రేకులో మంత్రించుకొని వాళ్ళు ఆయన దగ్గరికి వస్తారన్నట్టు. ఎట్లా వస్తారంటే మాంత్రికుల లెక్క రాలేదు. ప్రార్థన చేయించుకుందాము అని, సమస్యల్లో ఉన్నాము, మాకు ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్పడానికి అట్లా ప్లాన్ చేసి అట్లా ఆయన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ తెలియజేస్తాడు. అక్కడ వాళ్ళు అన్ని వివరాలు అడుగుతూ మాకు ప్రార్థన చేయండి అని చెప్పి నిలబడ్డప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు మరి దుష్టుని యొక్క ఆలోచనలు కలిగి దుష్టుల వల్లే అక్కడికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు తెలియజేసినాడు ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేయించుకొని రాలేదు, వారు వేరే ఆలోచన కొద్దీ వచ్చినారు అని గ్రహించి ఆయన వెంటనే ప్రార్థన చేయలేదు. కానీ ఆయన చేసిన పని ఏంటంటే ఫస్ట్ దేవుని సువార్తను ప్రకటించినాడు. వాళ్ళు మాంత్రికులు అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు తెలియజేశారు. ఆయన ఏం చేసిందంటే దేవుని సువార్తను, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఈ లోకానికి వచ్చినారు, ఆయన మరణించి తిరిగి లేచినారు, ఆయనే రక్షకుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన సర్వ సృష్టికర్త, ఆయన ముందు ఏ శక్తి అయినా పనిచేయదు, ఆయన ముందు ఏ శక్తి అయినా కూడా పనిచేయదు, దయ్యపు శక్తి కన్నా మాంత్రిక శక్తి కన్నా యేసే శక్తి గొప్పది అని ఆయన యేసు నామాన్ని ఉచ్చరిస్తూ యేసే యొక్క శక్తిని చెప్తున్నటువంటి సమయంలో అందులో ఉన్న ఒక వ్యక్తి గజగజ వణికిపోతూ యేసు నామాన్ని ఉచ్చరించి ఆయన శక్తి గొప్పది, మాంత్రిక శక్తి కంటే యేసే శక్తే గొప్పది, ఆ శక్తినే నేను కలిగి ఉన్నాను అని ఆ దేవుని సువార్తను అక్కడ ప్రకటిస్తుంటేనే అందులో ఉన్న ఒక వ్యక్తి గజగజ వణికిపోతూ అన్నాడట, నేను నిజం చెప్తాను, నేను ఎందుకు వచ్చాను అని అంటే, మేము ఎందుకు వచ్చినామంటే మేము ప్రార్థన చేయించుకోవడానికి రాలేదు, కానీ నిన్ను ఏదో ఒక విధంగా అంతం చేద్దామని మేము ఇట్లా మంత్రించి రక్షరేకులో మంత్రించి అవి తీసుకొని వచ్చినాము అని చెప్పి, మీరు ఈ టైంలో మీరు మా మీద చేతులుంచి ప్రార్థన చేస్తుంటే అవన్నీ దయ్యాలు మీలోనికి వచ్చి మిమ్మల్ని నాశనం చేసేసేటివి, చంపేసేటివి అని చెప్పి చెప్తారనమాట. అక్కడ ఆయన దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ చెప్పినాడు, యేసే శక్తే గొప్పది, యేసేనే గొప్పవాడని చెప్తున్నప్పుడు ఆ మాంత్రికులందరూ ఒక వ్యక్తికి ఏమో నోట్లో నుంచి మాట రాక నోరు మూసివేయబడుతుంది, ఒక వ్యక్తి ఏమో భయపడిగా నిజం చెప్పేస్తాడు, ఇద్దరు గజగజ వణికిపోతూ ఉంటారు. వాళ్ళు తర్వాత దేవుడు వాళ్ళకు ఆ సువార్త ప్రకటించి దేవుడి శక్తి గొప్పది బిడ్డలారా అని వాళ్ళకు సువార్తను చెప్పి ప్రార్థన చేసి వాళ్ళ కోసము పంపిస్తారు. పంపించిన తర్వాత ఈ మాంత్రికులకు అధిపతి ఉంటాడు కదా, అంటే వీళ్ళని పంపించినటువంటి వ్యక్తి, వాళ్ళు మాంత్రికులే, పెద్ద మాంత్రికుడు అనమాట ఇంకా వీళ్ళని పంపించినటువంటి వాడు. అయితే వీళ్ళు ఆ సమయంలో మరి దేవుని సువార్తనైతే చెప్పి వాళ్ళకు పంపిస్తాడు. దాంట్లో మరి రక్షణ పొంది 4-5 వస్తారు. వాళ్ళలో 2 వ్యక్తులు అయితే ఏంటంటే మార్పు చెందలేదు కనుకనే ఏమవుతుందంటే 2 వ్యక్తులు చనిపోతారు. ఈయనను ఎవరైతే చంపేయడానికి
వచ్చినారో అందులో 2 వ్యక్తులు చనిపోతారు బయటికి వెళ్ళిన తర్వాత. మరి ఈ పెద్ద మాంత్రికుడు అయినటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి వస్తాడు. వచ్చి, మరి నీ దగ్గర ఏం శక్తి ఉన్నది అసలు? ఏది చేసినా నేను ఇంత మంత్రాలు నేను ఎన్ని రోజుల నుంచి ప్రయోగం చేస్తున్నా, ఎంతమందిని మొన్న పంపించినా, అయినా నీ మీద అవి పనిచేయట్లేదు. అసలు నువ్వు ఏ శక్తి కలిగి ఉన్నావు? ఆ శక్తి ఎంత గొప్పది, ఏం శక్తి అది? ఏం చేసినా నీ మీదకి మా మంత్రాలు పారట్లేదు అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా ఆయన దగ్గరికే వచ్చి అడుగుతాడు అన్నమాట. అప్పుడు చెప్తాడు, నా యేసయ్య శక్తి గొప్పది, నేను యేసయ్యను కలిగి ఉన్నా, అందుకే నువ్వు ఏది చేసినా అవి నా మీద పని చేయలేదు, పని చేయవు అని చెప్పేసి డైరెక్ట్ ఆ మాంత్రికుడే. ఇక ఆయన ఏం చేసినా ఆయనకు అర్థం కావట్లేదు కనుక డైరెక్ట్ సేవకుడి దగ్గరికే వచ్చి అడిగినప్పుడు ఆయన నిజాన్ని చెప్తాడు. ఆ శక్తిని నేను కలిగి ఉన్నాను కనుక మీరేం చేసినా నా మీద అవి పారలేదు అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ శక్తిని గురించి తెలుసుకున్నటువంటి ఆ మాంత్రికుడు 20 మందిని పంపించి, అంటే మందిరం పని జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ మందిరం పని కొరకు 20 మంది మనుషులను పంపించి ఆ మందిరం పని చేయండి, ఈ 20 రోజులు వాళ్ళకు ఆ కూలి నేనే ఇస్తా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయన సర్వ సృష్టికర్త. ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. ఆనాడు మరి బెన్సన్ హిడహోసా గారిని కూడా దేవుడు దుష్టుల చేతిలో నుంచి విడిపించినాడు. నేడు మనందరితో కూడా మాట్లాడుతున్నటువంటి మాట, నిన్ను కూడా నేను దుష్టుల చేతిలో నుంచి విడిపించగలిగిన దేవుడను, అదే దేవుడను కనుక నీవు భయపడనక్కరలేదు, నన్ను నీవు ఆశ్రయించు చాలు అనేది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఈ దినాన ఆయన నెత్తిపట్టి ఈ మాట నెత్తిపట్టి ఆరాధన చేద్దాం. ప్రభువా, నన్ను దుష్టుల చేతిలో నుంచి విడిపించుటకు నీవు మాత్రమే సమర్థుడవయ్యా, నీకు స్తోత్రాలని ఆరాధన చేద్దాం. ఇంకా మనము మన జీవితంలో దుష్టుల చేతిలో నుంచి విడిపించినటువంటి సందర్భాలు ఒక్కొక్కరి జీవితాల్లో ఎన్నో, అది ఎవరికి వారికి తెలుసు, అంతరంగానికి తెలుసు. దుష్టుల చేతిలో నుంచి విడిపించినటువంటి పరిస్థితులు, మరి సమస్యలు దుష్టుల్లాగా మనం వెంటాడుతున్నాయేమో, ఆ సమస్యల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ ఉన్నాడు, తప్పిస్తూ ఉన్నాడు. ప్రభా, యోగి దుష్టుల వలె నా సమస్యలు నన్ను ఇట్లా పీడిస్తున్నాయా, ఆయన నీవు నన్ను విడిపించినావు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు అని మనం ఆయనను ఆరాధన చేద్దాము. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆరాధన స్తుతులకు పాత్రుడు ఆయన మాత్రమే. కనుక ఆయనను మనము నిత్యము ఆరాధించే వారంగా ఉందాము. మన జీవితాల్లో ఆయన చేసిన మేలులను జ్ఞాపకము చేసుకుంటూ ఆ యొక్క స్థితి నుంచి విడిపిస్తున్నటువంటి, దుష్టుల చేతిలో నుంచి విడిపిస్తున్నటువంటి ఆయనను స్తుతి చేద్దాం. మీ అందరూ ఒకసారి జ్ఞాపకము చేసుకోండి, ఎటువంటి పరిస్థితులు ఉండే మన చుట్టూ. సింహాల లాంటి నోర్లు తెరుచుకొని ఎప్పుడు మృంగుదునా అన్నట్టుగా సమస్యలు, ఎన్ని భయంకరమైన సమస్యలు మన చుట్టూ ఉండే. అది అనారోగ్య పరిస్థితి కూడా కావచ్చు, నేను మృంగేస్తా అన్నట్టుగా మరి మన మీదికి వచ్చి ఉండొచ్చు. నన్నైతే అనారోగ్య పరిస్థితి, నేను మరణ పడక మీద నుండి దేవుడు నన్ను విడిపించినాడు. ఇక 2 రోజులైతే చనిపోయి ఉండేదాన్ని. అటువంటి స్థితిలో నా దేవుడు నన్ను దర్శించినాడు. ఆ దుష్టుడు పంపించినటువంటి ఆ స్థితి నుంచి దేవుడు నన్ను లేవనెత్తినాడు, ఆయన సాక్షిగా నిలబెట్టినాడు. అట్లాంటి సమస్యలు ఎంతో భయంకరమైన యాక్సిడెంట్, దేవుడు ఆ బండి మీద నుండి నన్ను లేపి పైన కూర్చోబెట్టాడు. బండి మొత్తం ఇరిగిపోయింది, ఆ రోడ్డు మీద రాక్కుంటూ కొంత దూరం వెళ్ళిపోయింది. కానీ నా యేసయ్య నన్ను ఆ దుష్టుని చేతిలో నుంచి పైనకి లేవనెత్తిండు, ఆయన విడిపించిండు. అందుని బట్టి నేను ఆయనను ఎంతో స్తుతిస్తున్నాను. ఇటువంటి పరిస్థితులు ఎన్నో. ఒకానొక సందర్భంలో అయితే మరి యొక్క ఫ్యామిలీ పరంగా నాకు ఏర్పడినటువంటి సమస్య, నా యొక్క వివాహ జీవితంలో నాకు ఏర్పడినటువంటి సమస్యలో నేను నలిగిపోతూ, అంటే నన్ను కృంగదీసి నలిపేసి, నా చుట్టూ మనుషులు, వారి యొక్క మాటలు ఏం చేసిందో అందుకే ఇట్లా అయ్యింది అని రకరకాలుగా ఎన్నో మాటలు నాకు తెలుసు.
అవన్నిటి నుంచి కూడా దేవుడు నన్ను విడిపించినాడు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా నిన్ను చాటు చేయుదునని దాచెదను అని నా దేవుడు నాతో మాట్లాడి దేవుడు నన్ను దాచాడు. ఆ దుష్టుని వలె నా దుష్టుడు చేసినటువంటి ఆ పరిస్థితులు, ఎదురు చేసినటువంటి ఆ పరిస్థితులన్నింటిలో నుంచి దేవుడు నన్ను విడిపించినాడు. నేడు మరి నీ జీవితంలో కూడా ఆలోచన చేయి. ఎవరికి వారు ఆలోచన చేసినట్లయితే ఎన్నో అటువంటి పరిస్థితులు మన చుట్టూ మనల్ని మృంగుదాయ అన్నట్టుగా మన చుట్టూ ఉండొచ్చు. ఆ దుష్టులు మనల్ని వెంటాడుతూ ఉండొచ్చు. కానీ ఆ దేవుడు మనల్ని విడిపించి రక్షిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవుడికి స్తుతులు చెల్లించాలి. ఒక దినాన నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో మరి ఆ బస్ స్టాండ్లో ఒక వ్యక్తి నన్ను వెంటాడుతూ వచ్చినాడు. కానీ నా దేవుడు నన్ను ఆ వ్యక్తి చేతిలో నుంచి, ఆ దుష్టుని చేతిలో నుంచి నన్ను విడిపించినాడు. ఈ రకంగా చూసినట్లయితే ఎన్నో స్కూల్కి వెళ్తున్నటువంటి సమయంలో కూడా ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్నాను. నా దేవుడు బస్లో అందరి ముందట ఒక వ్యక్తి నన్ను వెంటాడుతూ మరి నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సమయంలో నా దేవుడిని నేను ఆశ్రయించినాను. మనుషులు మనల్ని ఎవరు కాపాడలేరు. మన చుట్టూ ఉంటారు మనుషులు, కానీ మనల్ని కాపాడలేరు. మన యేసయ్యను ఆశ్రయించినప్పుడు ఆ వ్యక్తి నుంచి దేవుడు నన్ను విడిపించినాడు. దేవుడు ఆ బస్సులో నుంచే బయటికి పంపించేసిండు ఆ వ్యక్తిని. మరి ఎంత గొప్ప దేవుడు నా యేసుక్రీస్తు ప్రభు, మన యేసుక్రీస్తు ప్రభు. మరి ఆయనను స్తుతించుట దేవుడు ఇచ్చినటువంటి గొప్ప తరుణం ఇది, ఆ గొప్ప అవకాశం, గొప్ప ధన్యత ఆయనను స్తుతించుట. అటువంటి సమస్యలు మరి నా జీవితంలో ఇవి కావచ్చు, మీ జీవితాల్లో ఇంకా ఎన్నెన్నో ఉండొచ్చు. అనారోగ్య అంకులు చూసినట్లయితే ఆ దుష్టుడు ఆ కల్పించినటువంటి పరిస్థితిని బట్టి కొన్ని సమయాల్లో ఎంతో దుష్టుల యొక్క మాటలను బట్టి నలిగిపోతూ ఉన్నటువంటి సమయంలో దేవుడు ఆ బిడ్డను విడిపించినాడు. మరి ఆ యొక్క సాతాను తీసుకొచ్చినటువంటి అనారోగ్య పరిస్థితి మృంగుదన అన్నట్టుగా మరణ పడక మీదకి వెళ్ళినప్పుడు దేవుడు విడిపించినాడు. ఆయన విడిపించే దేవుడు, ఆ దుష్టుని చేతిలో నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. మరి నా జీవితంలో అటువంటి పరిస్థితులు ఎన్నో, వాటన్నిటిని మనము ఎత్తిపట్టి ఆయనను స్తుతి చేద్దాం, ఆరాధన చేద్దాం. ఈ గొప్ప సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. ఆయన నామాన్ని ఉచ్చరించుట, ఆయన నామాన్ని స్తుతించుట, ఆయన నామాన్ని ఘనపరచుట, మహిమపరచుట ఎంత గొప్ప ధన్యత. ఆ ధన్యతను కలిగి ఉన్న మనం ఎంత ధన్యులం. ఆ యొక్క కృప మనకు అనుగ్రహించబడింది నేడు ఈ సమయాన, ఈ క్షణాన. మరి ఈ తరుణం చూడక ఎంతోమంది మరణించి ఉండొచ్చు, ఈ గొప్ప ధన్యత కోల్పోయి ఉండొచ్చు. కానీ మనకు ఈ సమయం ఇవ్వబడింది, ఈ క్షణం ఇవ్వబడింది. మనం ఎంత ధన్యులం. ఆయనను స్తుతించుదాం, ఆరాధన చేద్దాం ప్రతి ఒక్కరం. ప్రభువా, నీవు నన్ను ఈ సమస్య నుంచి, నన్ను ఈ దుష్టుని చేతిలో నుంచి నన్ను విడిపించినవయ్యా. ఇదిగో ఈ పరిస్థితి ఉండే ప్రభువా, నన్ను విడిపించినవు తండ్రి, నీకు స్తోత్రాలని ఆయనను మనము స్తుతించేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఆరాధనకు యోగ్యుడవైన నా యేసుక్రీస్తు ప్రభువా, నాయన దుష్టుడు ఎదురు చేసినటువంటి ఎన్నో పరిస్థితులయ్యా నాయన, మరి మీ కృప నాకు తోడుగా ఉన్నది కనుకనే తండ్రి నేను విడిపించబడ్డానయ్యా. నాతో చెప్పినావు తండ్రి, నీవు దుష్టుని చేతిలో నుండి నేను నిన్ను విడిపించదను అని. నిజమే ప్రభువా, నా పరిస్థితి, నేను భయానకమైన స్థితిలో ఉన్నప్పుడు నా యొక్క స్థితిని బట్టి నేను నలిగిపోతూ దుఃఖిస్తూ ఈ మనుష్యుల చేతిలో నుంచి నన్ను విడిపించాయా. నేను వెళ్ళని, ఎప్పుడు చూడనటువంటి ప్రదేశాలకు నేను వెళ్ళాల్సి వస్తుంది, అధికారులతో మాట్లాడాల్సి వస్తుంది, నేను నిలబడని చోట నిలబడాల్సి వస్తుందయ్యా అని నేను ప్రార్థించినప్పుడు తండ్రి నాతో నీవు ఈ మాట మాట్లాడినావు ప్రభువా. దుష్టుల చేతిలో నుండి నేను నిన్ను విడిపించదను అని నాకు అభయమునిచ్చి నన్ను బ్రతికించిన దేవుడవు, నన్ను విడిపించినవు ప్రభువా. నా చుట్టూ నాయనా తండ్రి మరి సాతానుడు ఎదురు చేసినటువంటి పరిస్థితులు, మనుష్యులు నాయనా తండ్రి నన్ను తప్పిదం పడుతూ ప్రభువా నన్ను కృంగదీసి నన్ను నాయన ప్రభువా ఎంతో ఇబ్బందుల పాలు చేసినప్పుడు నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా నీ గొప్ప ప్రేమ నన్ను విడిపించిందయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. నీ గొప్ప ఆదరణ నన్ను విడిపించింది తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నీవే ప్రభువా నా రక్షణకు ఆధారమై ఉన్న దేవుడవు, నా విమోచనకర్త మీరై ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఆ దుష్టుని చేతిలో నుంచి నన్ను మమ్మలను విడిపిస్తున్న దైవమా, నీకు వేలాది స్తోత్రాలు తండ్రి.
నీ కృపకు మేము ఇవ్వగలము తండ్రి. నీ కృపకు మేమేమి ఇచ్చిన రుణం చెల్లించలేము ప్రభు. నాయనా నీకు స్తోత్రం. నిత్యము సమస్యలు మాతో యుద్ధం చేస్తున్నాయి కానీ ప్రభువా వాటిని నీవు గెలవనివ్వట్లేదయ్యా. వాటి చేతిలో నుంచి మమ్మల్ని విడిపిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. మమ్మల్ని నాయనా తండ్రి విజయమునకు నడిపిస్తున్నావు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆ దుష్టుని చేతిలో నుంచి నన్ను విడిపించిన దైవమా, నీకేమిచ్చిన రుణము చెల్లించలేనయ్యా. ఇదిగో నా విరిగి నలిగిన హృదయాన్ని పాదాల చింత సమర్పిస్తున్నాను ప్రభువా. అంగీకరించు ప్రభువా, దయతో అంగీకరించు తండ్రి. నా స్తుతులను అంగీకరించయ్యా. మహిమకు పాత్రుడు మీరే తండ్రి. నీకు స్తోత్రాలు. ఘనతకు అర్హుడు మీరే ప్రభువా. మీకు వందనాలు. మా రక్షణాధారమా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయనా ఈ యొక్క గొప్ప సమయము, ఈ ధన్యతను మీరు నాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.